గురువు గారు ఏంటి అని అందరికి తెలుసు, కానీ అప్పుడు కొంచెం లావు అన్న ఫీలింగ్ నాకు ఉంది. కమల్ హాసన్కి రివర్స్ నేను అంటూ పెరుగను ఆయన చేతితో స్వయంగా కలిపి నా ప్రేమను కలబోసేని చెప్పండి, ఎందుకు తిండో చూస్తాను అన్నారు. నా తండ్రి నాకు కల్పించినట్టుగా అనిపించింది. సాక్షాత్తు ఆ గుళ్ళో శివుడు ఎందుకరా పస్తులు ఉంటావు తిన్నానా అని ఈయన ద్వారా అనిపించింది. రాధిక తిండి విషయమే, స్వీట్స్ విషయమే చెప్తూ కాబట్టి నాకు ఒక తిండి విషయం గుర్తుకు వచ్చింది. అది సెట్స్లో గురువు గారు ఏంటి అని అందరికి తెలుసు, కానీ సెట్ వెనకాల ఆయన గొప్పతనం ఏంటి అనేది నేను మీకు తెలియాలి. ఒక ఇన్సిడెంట్ నేను అందుకనే ఆయన నాకు పితృ సమానులు అంటాను. ఆ ప్రేమ, ఆ మాట ఎందుకు అన్నానంటే, నేను స్వయం కృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక టెంపుల్లో వర్క్ చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం లావు అన్న ఫీలింగ్ నాకు ఉంది. కమల్ హాసన్కి రివర్స్ నేను ఆ లావు తగ్గించుకోవడం కోసంగా మధ్యాహ్నం పూట నేను తింటలేదు, నో లంచ్. వెళ్ళి లంచ్ బ్రేక్ అన్నారు గురువుగారు, ఆయన వెళ్ళిపోయి నేను పక్క వెళ్ళిపోయి బెడ్ స్ప్రెడ్ వేసుకుని పడుకున్నాను. ఒక గంట పడుకోవచ్చు కదా అని. ఏంటి చిరంజీవి రాడేంటి, తను తింటలేదండి అని. అదేమిటిది తిండి తినకుండా వర్క్ చేయడమా, నేను ఎలా చేయించుకుంటాను, ఆకలితో ఉన్నవాడితో తనకి అలవాటేనండి. నో బలేవుడే అంటూ, ఇప్పుడు నిద్ర లేపకండి అంటూ పెరుగను ఆయన చేతితో స్వయంగా కలిపి చక్కగా అది పెట్టి, ఇది నేను తినండి మనం ఇచ్చినట్టు, నేను పెట్టాను, నేను కలిపి నేను చెప్పండి, దాంట్లో పెరుగనం కాదు, నా ప్రేమను కలబోసేని చెప్పండి, ఎందుకు తిండో చూస్తాను అన్నారు. అది కంచి టెంపుల్. ఆ టెంపుల్లో వాళ్ళు నాకు వచ్చి రెడీ అని లేస్తుంటే, ఒక నిమిషం విశ్వనాథ్ గారు నీకు పెరుగనం పెట్టారు తినమని. నేను తిన్న కదా ఆయన ఇలా అన్నారు. అనగానే నాకు ఒక్కసారి నా తండ్రి నాకు కల్పించినట్టుగా అనిపించింది. సాక్షాత్తు ఆ గుళ్ళో శివుడు ఎందుకరా పస్తులు ఉంటావు తిన్నానా అని ఈయన ద్వారా అనిపించింది. ఇట్ వాజ్ సో ఎమోషనల్. అది ఒక ప్రసాదాన్ని తిన్నాను తప్ప ఒక పెరుగనంలో నేను తినలేదు. ఆ విధంగా నాకు ఎప్పుడు ఒక తండ్రి లాంటి ఫీలింగు. ఇంత ప్రేమించే దర్శకులు నాకు లభించడం నా జీవిత అదృష్టం. ఎంతోమందితో పనిచేస్తున్నారు, ఎంతోమంది దర్శకులు ఉంటారు, కానీ ఆ నటీనటుల్ని, ఆర్టిస్ట్ని ఇంత ప్రేమగా చూసుకునే ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసింది మా విశ్వనాథ్ గారు. అందుకని ఆయన నాకు పితృ సమ్మానులు అంటాను. ఎప్పుడు కనిపించినా సరే ఆప్యాయంగా రెండు బుగ్గలు నిమురుతూ నన్ను ముద్దాడుతారు ఆయన. మా నాన్న గుర్తుకొస్తుంటారు. ఇలాంటి దర్శకులు నిండా నూరేళ్ళు చక్కగా బతకాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఆయన ఆశీస్సులు మాకు అందరికీ ఎల్లవేళలా ఉండాలి మనస్ఫూర్తితో కోరుకుంటూ, ఇది ఒక సన్మానం కాదు, ఆత్మీయులతో మా ఆత్మీయ ప్రేమని మీకు తెలియజెప్పుకునే అవకాశం ఇది. ఆయన ఇంతకంటే గొప్ప గొప్ప సన్మానాలు అనుభవించారు, ఎన్నెన్నో చూశారు. ఇది కేవలం ఆయనకి ఆనందాన్ని రాదు. ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఆయనకి గొప్ప కాదు. ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుకి సైమాకి ఆయనలా తెప్పించి రప్పించుకుని సన్మానించుకుని దానికి గర్వకారణం. సో ఇట్ ఈస్ వాళ్ళ అదృష్టం అది. థ్యాంక్ యూ సో మచ్.